జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లను అభ్యర్థించారు. వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు బంజారానగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలకు న్యాయం చేయగలిగేది, అభివృద్ధి సాధించగలిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, కాబట్టి ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వానికి బలాన్నిస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కూరగాయల కొమరయ్య, బీసీసీఎల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి చంద్రశేఖర్ యాదవ్, మైనారిటీ నాయకుడు అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. ఎర్రగడ్డ సంబంధించిన బంజారానగర్ లో ఈరోజు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ ఎలాంటి కార్యక్రమాలు చేయని దుస్థితి ఆనాడైతే ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పేదలకు అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు నడుస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ ఈరోజు చేతి గుర్తుపైన ఓటు వేసి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా అందరినీ చేతులు జోడించి వేడుకోవడం జరుగుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎర్రగడ్డ బంజారానగర్ లో ఇలా ఇల్లు తిరగడం జరుగుతుంది. పెద్దలు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ బంజారానగర్ లో ప్రతి ఒక్కరము ఇక్కడ ఇల్లు తిరగడం జరుగుతుంది. ఒక విధంగా చూస్తుంటే మేము వ్యక్తం చేస్తున్నాం, ఒక విధంగా చూడండి ఎట్లాగో నవీన్ యాదవ్ గెలిచాడు అనే భావనతోని ఇలా వేరే పార్టీ వాళ్ళు అసత్యాలు మాట్లాడి ఇలా వేరే విధంగా ఏ రకంగా మభ్యపెట్టాను ఆ రకంగా మభ్యపెడతారు. ఏం మభ్యపెట్టినా భయపడేది లేదు, బాధపడేది లేదు. తప్పకుండా ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. తప్పకుండా అత్యధిక మేరటితోని గెలిచి తీరుతాడని కూడా మనం